హైదరాబాద్ ప్రజలకు ఒక శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఏంటంటే జిహెచ్ఎంసీ ఓఆర్ఆర్ లోపల ఇకపై ఎలక్ట్రిక్, సిఎన్జి, ఎల్పిజి ఆటోలకు మాత్రమే పర్మిట్ ఇవ్వబోతున్నారు. కొత్తగా జివో 263 విడుదల చేసింది గవర్నమెంట్. ఈ నిర్ణయం వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చాలా క్లియర్ గా ఉంది. నగరంలో రోజు రోజుకు జనాభా పెరుగుతోంది కాబట్టి కొత్త అపార్ట్మెంట్లు, లేఅవుట్లు పెరుగుతున్నాయి. కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు ఇంకా చాలా వరకు సరిగా లేవని ఫీల్ అయ్యారు. అలాగే ట్రాఫిక్, వాయు కాలుష్యము, శబ్ద కాలుష్యం కూడా ఎక్కువైపోతుంది. కాబట్టి ఈ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి ఒక పెద్ద డెసిషన్ అయితే తీసుకున్నారు. అందులో భాగంగా కొత్తగా 20,000 ఎలక్ట్రిక్ ఆటోలు, 10,000 ఎల్పిజి ఆటోలు, 10,000 సిఎన్జి ఆటోలు ఓఆర్ఆర్ లోపల నడిపేందుకు అనుమతినిస్తున్నారు. ఇవి మాత్రమే కాదు, ఇప్పటికే డీజిల్ లేదా పెట్రోల్ ఆటో ఉన్న వాళ్ళు తమ ఆటో ఇంజన్ ను మార్చుకొని ఎలక్ట్రిక్ లేదా సిఎన్జి లేదా ఎల్పిజిలోకి మార్చుకోవచ్చని ఇందుకు కూడా 25,000 వాహనాలకు ఛాన్స్ ఇస్తున్నారు. అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఉన్న డీజిల్, పెట్రోల్ ఆటోలకు కొత్తగా ఓఆర్ఆర్ లోపల పర్మిట్ ఇవ్వబోరు. ఇలా చేయడం వల్ల నగరంలో వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం తగ్గుతుంది, పబ్లిక్ రవాణా బాగుంటుందని గవర్నమెంట్ ఫీల్ అవుతుంది. అలాగే దాదాపు 65,000 ఆటో డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే హైదరాబాద్ లో ఆటోలే ఎక్కువ కనిపించబోతున్నాయి అన్నట్టు. సో ఇక ఈ విషయంపై మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాయింట్ ఆఫ్ వ్యూకి వీలైతే షేర్ చేయండి.